మాట. ఇదిగో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి చేత మనకు ఎవరు అనుగ్రహించబడ్డాడు? కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు, దైవ కుమారుడు, దైవసుతుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఎందుకు ఈయన మన కోసం అనుగ్రహించబడ్డాడు అంటే జవాబు ప్రభు చెప్తున్నాడు. దాని కింద వచనం చూద్దాం. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆయన భుజం మీద ఏముంటుంది? రాజ్యభారము ఉండు. ఈ లోక రాజ్యము కాదు, పరలోక రాజ్యభారము ఆయన భుజం మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన చేసేటటువంటి పని ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. చెప్పండి, అందరం చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అందుకే ప్రతి నిత్యము సమాధానకర్తయగు అధిపతిని, నిత్యుడగు తండ్రిని, బలవంతుడైన దేవుణ్ణి, ఆశ్చర్య కార్యములు చేసే ఆశ్చర్యకరుణ్ణి, అద్భుతమైనటువంటి కార్యములు జరిగించే అద్భుతకరుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధన. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎలాంటి వాడమ్మా బాబు? ఎలాంటి వాడు? నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదా. బలహీనతలో బలమిచ్చేది నేనే, బలమిచ్చువాడను అంటున్నాడు. బలహీనతలో బలమిచ్చువాడు. ఎప్పుడైనా నీకు బలహీనత కలిగినప్పుడు నీవు బలం పొందుకున్నావా? నిజంగా మాట్లాడండి, నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. చాలామంది బలహీనంగానే ఉండిపోతున్నారు తప్ప బలాన్ని మాత్రం పొందుకోవట్లేదు. ఇది నాకు తెలుసు. మీ అందరికీ కూడా మీ అంతరాత్మతో మాట్లాడండి, తప్పకుండా దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. బలహీనులైనప్పుడు బలం పొందుకుంటున్నావా? బలహీనుడిగానే ఉండిపోతున్నావా? బలహీనురాలిగానే ఉండిపోతున్నావా? ఉదాహరణకు ఒక త్రాగుడు వ్యసనం ఉందండి. అది బలహీనత బలమా? అది బలహీనత బలమా? ఆ బలహీనతలో నువ్వు బలం ఎలా పొందుకుంటావు చెప్పు? ఎలా పొందుకోగలవు? మరి దేవుడు అబద్ధికుడా? నీ బలహీనతలో నేను బలం ఇస్తానన్నాడే. ఎవరికి బలం ఇస్తాడో నా ప్రభునామను బట్టి దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నాను. నిజమే, ఆయన బలహీనతలో బలమునిచ్చే గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. నీవున్న ఆ బలహీనతలో నువ్వు దేవుణ్ణి అడగాలి. బలవంతుడమైన దేవా, ఈ బలహీనతను నా నుండి తొలగించు ప్రభువా, దీనిని జయించడానికి నాకు శక్తిని దయచేయి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని నిజమైన పశ్చాత్తాపమును పొందినప్పుడు, నిజమైన పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థనని 2 మోకాళ్ళు నేల మీద మోపి సాష్టాంగ నమస్కారం చేసి హృదయపూర్వకమైన నీ అర్పణ ప్రార్థన నీవు చేస్తే నిశ్చయంగా ఆ బలహీనత నీకు తొలగి బలమునిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ పని చెయ్యవు. బలహీనతలో నువ్వు ఈ పని చెయ్యవు. ఏమైంది నాయనా అంటే, నాకు ఏదో బలహీనత ఉంది, ఎందుకు నేను రాలేకపోతున్నాను. కాయదో బాయ్ మందిర్ మీద ఆయికోనికతో మాతో దూకో మనం ఆయికొని ఏమైందామని పెట్టి ఆ పక్కో దూకేలా జనం ఆయుకొని, అదొక బలహీనతే కదా. అది బలహీనత కాదా? నీకు నొప్పు కలిగి చేసేది, నీకు బాధ కలిగించేది అది బలహీనత కాదా? అలాంటి బలహీనత సమయంలో నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి, లేదా నీ ఇంట్లోనే 2 మోకాళ్ళు నేల మీద మోపి ప్రభువుకు ప్రార్థన చేయాలి కదా. బలమిస్తాడు కదా దేవుడు. వారంలో ఒక్కరోజు నువ్వు దేవుని సన్నిధికి వస్తావే, అప్పుడైనా కనీసం మోకరిల్లి నీ బలహీనతను చెప్పుకుంటున్నావా? నాకు బలం తీసి ఇవ్వని అడుగుతున్నావా? నువ్వు అడగలే కారణంగానే దేవుడు నువ్వు పొందుకోవట్లేదని బైబిల్లో వ్రాశాడు దేవుడు. మీరు అడగనందున పొందుకొనలేకపోతున్నారు అని బైబిల్లో వ్రాశాడు. నువ్వు అడగవు, ఎందుకంటే నీ బలహీనతలో నీకు చాలా ఆనందము, నువ్వు అందులోనే ఆనందిస్తావు. మరి దేవుని రాజ్యం నీకు ఎలా ఉంటుందండి? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నదన్నాడే. ఆ రాజ్యంలో నిన్ను తీసుకొని వెళ్ళాలని తపన కలిగినటువంటి దేవుని ఎదుట ఏమని నువ్వు ప్రార్థన ఎలా నిలబడగలవు? నీ బలహీనతలో నీకు బలమునిచ్చే దేవుడు చేతగాని వాడని అనుకుంటున్నావా? ప్రభు చెప్తున్నాడు ఈ రోజున, బలహీనతలో బలం ఇచ్చే దేవుడు.
ఒకతను పాడాడు, బలహీనతలో బలమా, పరిశుద్ధతలో వరమా, బలహీనతలో బలమా, పరిశుద్ధతలో వరమా, ఓ పావురమా దిగిరా దిగిరా, త్వరగా దిగిరా దిగిరా, పావురమా సంఘముపై వ్రాలు మీదే జ్వాలలుగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బలముగా నువ్వు దిగురా నైనా, నా బలహీనతలో నువ్వే నాకు బలమునిచ్చేది అని సంఘమంతా ప్రార్థన చేస్తే పావురంలాగా దిగి వచ్చాడంట పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు పావురంలాగా దిగి వచ్చాడండి. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు అని పేరు కలిగిన తండ్రి కదా. ఆయన మారిపోయాడు అనుకుంటున్నావా? మారిపోయినది ఆయన కాదు, నీవే మారిపోయావు, నువ్వే మారిపోతున్నావు. దేవుడు ఎప్పుడు కూడా ఒకటే రీతిగా ఉండే గొప్ప దేవుడు అండి. మాట ఇచ్చి మాట తప్పేవాడు కానే కాడు. ఆయన అంటున్నాడు, నీ బలహీనతలో నీకు బలము ఇచ్చువాడను నేనే. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, బలవంతుడైనటువంటి దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు ఏకపదేక ప్రభు చెబుతున్న మాట మీరు ప్రార్థన చేసుకొని వచ్చినారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, యేసయ్యా నా అంతరంగమును ఎరిగిన దేవుడా, నా బలహీనతలో నాకు బలమిచ్చువాడా, ఇదిగో నాయనా నీ సన్నిధికి బయలుదేరి వస్తున్నాను, ఏదో అంత అలవాటు ప్రకారంగా కాకుండా ఈరోజు నువ్వు నాతో మాట్లాడతావయ్యా, నీ మాటలు నాకు బలమునిస్తుందని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ఎవరైతే వచ్చారో వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో ధన్యులు. మహిమ దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. చూడు, ప్రభు చెప్తా ఉన్నాడు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మాటల్లో ప్రభు చెప్తున్న మాట ఆత్మ ప్రేరేపణ కలిగి చెప్పిన మాట ఇది. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? అందుకు నా కృప నీకు చాలును. ఎప్పుడు తెలుసా ఈ మాట యేసు ప్రభు చెప్పింది? ఎప్పుడు చెప్పాడో తెలుసు? మీకు గుర్తుందా ఎవరికైనా? పౌలు గారు ఏ పరిస్థితిలో ఏమని అడిగినప్పుడు ఇది చెప్పాడో ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి ఒకసారి. ఏ పరిస్థితిలో పౌలు గారు దీన్ని అడిగాడు? ఏ పరిస్థితిలో అడిగినప్పుడు దేవుడు ఈ జవాబు చెప్పాడు? అది హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామానికి మహిమ కలుగుదాం. ఆమేన్ ఆమేన్. ఆయన అన్నిటినీ జయించినాడు, కానీ ఒక్క ముళ్ళు తన లోపట ఉన్నదంట. ఆ ముళ్ళును తీసివేయి అని ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఆ ముళ్ళు మాత్రము తొలగటం లేదట. వేదనతో ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? పౌలా, నా కృప నీకు చాలు, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణము అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అంటే బలాన్ని ఆయన ముళ్ళు తీసేయలేదని కాదు, తీసేశాడు. ఈ ముళ్ళు లేకపోతే నువ్వు నా సన్నిధికి రావయ్యా, ఈ ముళ్ళు లేకపోతే నువ్వు వంగవు, ఈ ముళ్ళు లేకపోతే నువ్వు పశ్చాత్తాపము చెందదు, నీ కఠిన హృదయం బ్రద్దలు కాకుండా అలాగనే కఠినమైపోతుంది, కనికరం అనేదే నీలో ఉండదు. ఈ ముళ్ళు పెట్టిన చూడు, నీవు నా కనికరము నీ మీద ఉండాలని ఈ ముళ్ళు పెట్టాను. వెంటనే మోకరించి, ప్రభువా నా యొక్క బలహీనతను తొలగించు ప్రభువా. నీకున్న బలహీనత నీకు తెలుసు, నీవు నమ్మిన దేవునికి మాత్రమే తెలుసు. ఎప్పుడైనా ఈ బలహీనత నా నుండి నిజంగా తీసేమని అడిగావా? కాయడి బాబు, అడిగారా? అలవాటు ప్రకారంగా వినటం కాదండి, దురద చెవులు పెట్టుకొని వినేది కాదు ఇది.
దేవుని మాటలు 7 మార్లు ఊది కరగజేసినంత పవిత్ర వెండి అంత పవిత్రములైనదని వ్రాయబడింది. మనుష్యుల మాటలు కావు ఇవి. నువ్వు ఎప్పుడైతే ఇవి దేవుని మాటలని గ్రహిస్తావో ఆ రోజే నీ జీవితంలో కార్యము జరుగునుగాక. అది ఈ రోజే గనుక నువ్వు గ్రహించినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే నీ హృదయంలో కార్యము జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మట్టి మూసలో 7 మార్లు కరగదీసి ఊదినంత వెండి అంత పవిత్రమైన మాటలు ఇవి. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెబుతున్నాడు కదా, బలహీనతలో నా శక్తి పరిపూర్ణము అగుచున్నది అని నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే సంతోషముగా అతిశయించాను అంటున్నాడు ఆయన. సంతోషంగా నేను అతిశయించాను. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో అనునిత్యము ఈ బలహీనత గురించి ప్రభు సన్నిధిలో పెట్టాడట. ప్రభువా ప్రభువా, ఇది నాకొద్దు ప్రభువా, ఈ బలహీనత నాకొద్దు ప్రభువా, నువ్వు బలవంతుడు కదా, నీ బలం నాకు దయచే ప్రభువా, దీన్ని జయించడానికి నాయన శక్తిని దయచే ప్రభువా, నీ సాక్షిగా నేను ఉంటానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులైనటువంటి బిడ్డలతో ప్రభు చెప్తా ఉన్నాడు. బలహీనులైనటువంటి కుమారులు కుమార్తెలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అడుగు, నీ బలహీనతలో నన్ను అడుగు, నేను నీకు బలమును ఇస్తాను. చాలామంది అడగకుండానే పొందుకోలేకపోతున్నారట. వారు ఆ హీన స్థితిలోనే ఉండిపోయి దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారే కానీ దేవుని మాత్రం అడగటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు చెప్తున్న మాట, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు ఆ పేరును బట్టియే సిగ్గుపడక దేవుని నామాన్ని మహిమపరచవలెను. నీ బలహీనతను నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర నువ్వు అడుగుతూ ఉండాలి. కానీ అదే బలహీనతలో నువ్వు ఉండిపోవడానికి వీలు లేదు. అంటారు జనాలు, ఎంతో అంటారు, అబ్బో ఏం నీతిమంతుడు రాలరా బాపు, నిన్నటిదాకా బారు బాటిల్ లాగింది, నిన్నటిదాకా విస్కీ, ఇంకేమేమి పేర్లు ఉన్నాయి అన్నీ కూడా బాగా తాగాడు, ఇప్పుడేమో అబ్బో ఏమి నీతిమంతుడురా అని అనుకున్నా పర్వాలేదు. ఆ పేరును బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. కానీ ఆ బానిసత్వంలో నువ్వు ఉండిపోకూడదు, ఆ వ్యభిచారంలో నువ్వు మునిగిపోకూడదు, ఆ పాపపు ఆశలలో నువ్వు మునిగిపోకూడదు. బలహీనతగా ఉన్న నీ పరిస్థితిని చూచుచున్న బలవంతుడైన దేవుడు నీకున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు బలవంతుడైన దేవుడు, బలహీనతలో బలమును అనుగ్రహించే గొప్ప దేవుడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అందుకే దేవుని మీద ఆధారపడిన వాడు బలహీనతలో ఉండి కూడా దేవుని మహింపరుస్తాడు. ఆ పేరును బట్టి మహింపరుస్తాడు. క్రైస్తవుడు, ఎరా నువ్వు దేవుని నమ్ముకున్నావు? అవును, నా ప్రభుని నేను నమ్ముకున్నాను. నువ్వు దేవుని బిడ్డవా? అవును, నేను దేవుని బిడ్డనే. నువ్వు దేవుని కుమారుడువా? అవును, నేను క్రీస్తును కలిగిన దేవుని కుమారుణ్ణి, నాలో క్రీస్తు ఉన్నాడని సగర్వంగా చెప్పగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగా. ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. నువ్వు సంతోషిస్తున్నావా? నిజమైన సంతోషం నీకు కలుగుతుందా? ఎప్పుడు చూడు నీ బాధ నీ బలవంతుడైన దేవుని చూడకుండా, బలవంతుడైన దేవుని అడగకుండా కృంగిపోతూ ఉంటున్నావే. మహానుభావుడు అండి, మహానుభావుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నాకు కలిగిన నిందల్లో నేను సంతోషిస్తున్నాను, నాకు కలిగిన అవమానాల్లో నేను సంతోషిస్తున్నాను, నాకు కలిగిన ఉపద్రవములో నేను సంతోషిస్తున్నాను, నాకు కలిగిన శ్రమలన్నిటిలో నేను సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే నా బలహీనతలో బలమునిచ్చే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. అందుకే నిజమైన క్రైస్తవుడు ఎవడు సిగ్గుపడడండి.
నా దేవుడు అని చెప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడడు. అతను ఎంత కష్టాలలో ఉన్నా సరే, అంధకారములో చీకటి లోయలలో వెలుగై ఉన్న దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడండి, ప్రభు చెబుతున్నాడు కదా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి 39 వరకు చూద్దాం. ఆయన అంటున్నాడు, బలహీనతలో బలమునిచ్చే దేవుడు నాకున్నాడు, ఉపద్రవంలో నాకు ఆదుకునే దేవుడున్నాడు, కష్టాలలో నాకు తోడై ఉండే దేవుడు నాకున్నాడు, ఇదిగో నిందలలో అవమానాలలో నాకు తోడై ఉన్న దేవుడు నేను కలిగి ఉన్నాను, నేను సంతోషిస్తున్నానని చెప్పిన పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. దేవుని ప్రేమ నీలో ఉంటే దాని నుండి నిన్ను ఎవ్వడు ఎడబాపలేడు. దేవుని ప్రేమ నీలో కలిగి ఉన్నావు అనుకో, ఎవ్వరు కూడా నిన్ను దేవుని నుండి వేరు చేయలేరు. చూడు, ప్రభు చెప్తున్నాడు కదా, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? దేవుని ప్రేమలోంచి ఎడబాపదు. ఎందుకంటే నేను ఎన్నడును విడువను, ఎన్నడును ఎడబాయనని చెప్పిన దేవుడు మనకు ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు. చెప్పండి అందరూ, ఆయన ఎవరు? ఇమ్మానుయేలు. గట్టిగా చెప్పండి, ఆయన ఎవరు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మనకు తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వతకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, పరవాసులైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి, మన దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ప్రేమ నుండి ఎవ్వరు కూడా మనల్ని ఎడబాపలేరు. హల్లెలూయా. అందుకనే ఒక సహోదరి హంసమతి మేరీ అక్క, విశాఖపట్నంలో ఉన్నది. ఆమె ఒక చక్కని పాట వ్రాయించింది. ఏంటి తెలుసా? బ్రతికితే నేను దేవుని కోసమే బ్రతుకుతా, బ్రతికితే నేను దేవుని కోసమే బ్రతుకుతా. ఒకసారి పాట అందరం కలిసి పాడదాం. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును. ఆమేన్. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన యేసుని వెంబడింతును. జీవింతును, 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 జీవింతును. ఆమేన్. జీవింతును, 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 జీవింతును నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును. ఆమేన్. నీ ఉన్నత పిలుపుకు లోబడుదును, బహుమానము పొందగా నీ ఉన్నత పిలుపుకు లోబడుదును. ఆమేన్. నీ ఉన్నత పిలుపుకు లోబడుదును, గురి వైపుకే బహుమానము పొందక పరుగెడెదను. వెనుక ఉన్నవన్నీ మరతును, ముందున్న వాటి కొరకేనే వేగిరపాడుదును. వెనుక ఉన్నవన్నీ మరతును, ముందున్న వాటి కొరకేనే వేగిరపాడుదును. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన యేసుని వెంబడింతును. జీవింతును, 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 జీవింతును. ఆమేన్. జీవింతును, జీవింతును,
కొరకు జీవింతును. శ్రమయైన బాధైనను, హింసాయైన కరువైన ఎదురైనను, ఉన్నవైన రాబోవునవైన అధికారులైన ఎత్తైన లోతైనను, నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమలో నుండి నేను విడిపోదునా. ప్రభువు నీడ నుండి నిన్ను ఎడబాపునా, ప్రభువు ప్రేమలో నుండి నేను విడిపోదునా. ప్రభువు నీడలో నుండి జీవింతును, 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 జీవింతును. ఆమేన్. జీవింతును, 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 జీవింతును నేను ఇక మీదట. నా కొరకే కాదు, యేసు కొరకు జీవింతును. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. పౌలు గారు అంటున్నాడు, యేసు యొక్క శక్తిని పొందుకున్నటువంటి వాడు, బలహీనతలో బలమును పొందుకున్న ఆ సేవకుడు అంటున్నాడు కదా, దేవుని ప్రేమల నుంచి నన్ను ఎవ్వడు ఎడబాయలేడు. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, వేదనలు కలిగిన నా దేవుని ప్రేమలో నుంచి నేను విడిపోతానా? నేను విడిపోను. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. మరి నువ్వెందుకని విడిపోతున్నావు? ఎందుకని దూరం అయిపోతున్నావు? దేవుని ప్రేమ నీలో లేదు కదా. అదే కదా అర్థం. దేవుని ప్రేమించే హృదయం నీకు లేనందునే కదా దేవునికి దూరం అయిపోతున్నావు. పౌలు గారు అంటున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నా దేవుని నేను విడిచిపెట్టను. నా ప్రభువుని నేను నమ్ముకున్నాను, ఆయన నుండి నేను తొలగిపోను. ఆయన చేతిలో నుండి నన్ను ఎవ్వడు కూడా అపహరింపలేడు. ఆయన చేతిలో నేను ఉన్నాను. నేను ఎక్కడున్నాను? ఆయన చేతిలో ఉన్నాను. మహిమ దేవునికే చెల్లునుగాక. ఆయన చేతిలో మనం ఉన్నాం. అది మర్చిపోవద్దు, ఎవ్వరు మర్చిపోవద్దు. నీవు నేను మనం అందరము ఆయన హస్తాల్లో ఉన్నాం, ఆయన చేతిలో ఉన్నాము. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చెబుతున్నాడు. ఆయన సంఘములో ఉండి చెబుతున్నాడు. అప్పటికే తన వెంట పౌలు గారు ఏర్పరచుకున్న శిష్యులు తన పక్కనే ఉన్నారు. తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, అవండి అకుల, ప్రిస్కిల్లలు ఉన్నారు. ఇక తన చుట్టూ తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు ఉన్నారు ఆయన చుట్టూ. ప్రియులారా, ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన తననట్టు తాను ఏకరీతిగా చెప్పుకోవడం లేదు, కానీ బహువచనంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. క్రీస్తు నిమిత్తము మేము వెర్రివారం. అప్పటికే పౌలు బహుధనవంతుడండి, బహుధనవంతుడు. ఆస్తిలో చూసుకుంటే, జ్ఞానంలో చూసుకుంటే ఆయనను మించిన జ్ఞానవంతుడు అక్కడ ఎవరు కూడా లేడు. గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించాడు. ఆయన నేర్చుకున్నప్పుడు ఆయన కంటే మించిన జ్ఞానవంతుడు ఎవరు లేరు. అంత జ్ఞానం సంపాదించుకున్నాడు. వాటినన్నిటిని కూడా ఏమండి పెంటగా ఎంచుకున్నాడు. ఆస్తిని పెంటగా ఎంచుకున్నాడు, తన హోదాను పెంటగా ఎంచుకున్నాడు, తన స్థితిని తాను పక్కన పెట్టేసి దేవుని పాదాలు పట్టుకున్నాడు, యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. యేసు ప్రభు పాదాలు పట్టుకున్న తోడనే తన గర్వమంతా నశించిపోయింది. తనలో ఏ గర్వము లేదు, గొర్రె పిల్ల స్వభావం కలిగి వచ్చేసాడు ఆయన. అంతకుముందు ఆయన ఒక్క కేకేస్తే పారిపోయేవాళ్ళు, జనాలు దగ్గర నిలబడటానికి కూడా గజ 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 వణికిపోయేవాళ్ళు. కారణం ఏంటంటే భయంకరుడు ఆయన. తలవారు పట్టుకున్నాడంటే ఎవరిని నరికేస్తాడో తెలియదు. అంత కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆ పౌలు గారు యేసు ప్రభు దగ్గర రాగానే ఎలా అయిపోయాడండి? గొర్రె పిల్లగా మౌనంగా ఉండిపోయాడు. తన కోపాన్ని చంపుకున్నాడు, తన రోషాన్ని చంపుకున్నాడు, తన హోదాన్ని వదిలేశాడు,
తనకున్నటువంటి గర్వాన్ని, అహాన్ని పూర్తిగా తీసిపడేశాడు. ఆయన అంటున్నాడు, జనాల్లో వచ్చి ఒక సామాన్యుడిలాగా వచ్చి అంటున్నాడు కదా, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. తెలివి లేని వాళ్ళం, మీరే బాగా తెలివిగలవాళ్ళు చెప్తున్నాడండి పౌలు గారు. హల్లెలూయా. ఆయన దగ్గర నుంచోటానికి కూడా భయపడేటటువంటి మనుషులు ఆయన ఎప్పుడైతే మారిపోయాడో ఆయనను చులకనగా మాట్లాడటం ప్రారంభించారు, తక్కువగా చేయడం ప్రారంభించారు, అపహాస్యం చేయడం ప్రారంభించారు. ప్రేమతో చెబుతుంటే ఆ మాటలను పక్కన పెట్టేశారు, ఒక వెర్ర్యోడిలాగా చూశారు. ఆయన అంటున్నాడు కదా, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మీరు బుద్ధిమంతులు, మీకంటే మేము బుద్ధివంతులం కాము అని ఒప్పుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పరుగెత్తి పాలే తాగే కంటేనంట నిలబడి నీళ్లు తాగటం మేలన్నారు ఒక ఆయన. నీళ్ళంటే దేవుని వాక్యం. వినటం అనేది బహుశ్రేష్టమని ఒక చోట వ్రాయబడింది. నిజంగా ఎవరు వింటారండి? మీరు చూడు, దేవుని మహాకృప కాకపోతే ఇంత శ్రద్ధగా, ఇంత ఓపికగా ఎవరు వింటారండి? చూడండి, ప్రపంచంలో, లోకంలో వెళ్ళి ఒక 10 మందిని కూర్చోబెట్టి 1 గంట సేపు కూర్చొని మాట్లాడమనండి, ఉంటారేమో? ఉంటారా? లేదండి. ఇది దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇది మన తండ్రి అయిన దేవుడు మనకు పెట్టినటువంటి గొప్ప రక్షణ. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు బుద్ధిమంతులు, మేము వెర్రివారము, మీరు బుద్ధిమంతులు క్రీస్తునందు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు బలవంతులు. మీరు ఘనులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఘనహీనులము. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలో కూడా అంత ధనవంతులు ఉండరేమో, పౌలు గారి అంత ధనవంతులు ఉండరేమో. దేంట్లో కూడా సరిపోరండి. ఒక మాటలో చెప్పాలంటే, జ్ఞానంలోనూ సరితూగలేరు, తనకున్న ఆస్తి ఐశ్వర్యంలో కూడా సరితూగలేరు. కానీ ఆయన తగ్గించుకుంటున్నాడు. చూసారా? మీరు బుద్ధిమంతులయ్యా, మేమే వెర్రివాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఘనులు, మేము ఘనహీనులము. చాలామంది ఏమండి ఘనపరచబడతారు. దేవునికే మహిమ. అది దేవుని వలన వచ్చిన ఘనత. ఎవరికైనా ఘనత ఇవ్వాలంటే అది దేవుని వల్లనే కలగాలి. హల్లెలూయా. అది ఎవరైతే ఘనతను పొందుకుంటారో ఘనపరచిన దేవుణ్ణి ఫస్ట్ మహిమపరచాలి. నిన్ను ఘనపరచుగానే నువ్వు ఏదో ఉప్పొంగి పొర్లిపోతే కిందకు దించుతాడు దేవుడు. ఈ ఘనత ఇచ్చింది నా దేవుడే కదా, ఈ ఘనత నా దేవుడే కదా నాకు ఇచ్చింది. 10 మంది రండి అంటే వస్తున్నారు, పొండి అంటే పోతున్నారు, ఈ పని చేయమంటే చేస్తున్నారు, ఆ పని దాపండి అంటే ఆపుతున్నారంటే ఇది ఘనత కాదా? హల్లెలూయా. ఇట్టి ఘనతను ఇచ్చిన దేవుడు ఆయన అంటున్నాడు, పూర్ణంగా ఆత్మ ప్రేరేపితుడై సంఘముతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు బుద్ధిమంతులు, మేము వెర్రివారము. మీరు ఘనులు, మేము ఘనహీనులము. హల్లెలూయా. చూడండి ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వరకు మనం చూద్దాం. మన అంశం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేద్దాం. చెప్పండి. బలహీనతలో బలమునిచ్చువాడు. బలమునిచ్చువాడు. నేను బలహీనుడని ఒప్పుకున్నాడంటే బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాడు గనుక. హల్లెలూయా. బలవంతుడైన దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు తగ్గించుకుంటారండి. మేము బలహీనులమైన బలవంతుడైన దేవుడు మాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఓ కొరింథీ సంఘస్థులారా, ఓ బూదవాడ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిర సంఘ విశ్వాసులారా, దేవుడు ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్ములను ఆదరించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. విశ్వాసులైనటువంటి మీరు
ఆదరణ లేని సమయంలో ఆదరణకర్త అయిన దేవుణ్ణి మీరు ఎదురు చూస్తున్నప్పుడు ఏ ఆదరణతో అయితే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడో అదే ఆదరణతో ఎప్పుడో తెలుసా, మా శ్రమలలో మేము ఆదరించబడుతున్నాం. మా శ్రమలలో మేము ఆదరించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్ములను ఆదరించుచున్న దేవుడే మమ్ములను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్ములను ఆదరిస్తున్నాడు, మమ్ములను కూడా ఆదరిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆదరణకర్త అయిన దేవుడు. ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు. ఒక్క మాట నీ బలహీనతలో దేవుని వాక్యం, ఒక్క వాక్యం నీ గుర్తుకు రాగానే కొండంత బలము చేస్తుంది తెలుసా? ఆ ఒక్క మాటే నిన్ను ఎంత బలపరుస్తుందంటే ఏ మనుష్యుని వలన కలగనంత ఆదరణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కారణం ఏంటో తెలుసా? అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కలిగిన దేవుని శక్తి కలిగిన వాక్యం అది. హల్లెలూయా. అందుకనే నీ వాక్యము నాకు నెమ్మదిని కలుగజేస్తుంది అంటాడు. నీ వాక్యమే నా శ్రమల్లో నన్ను ఆదరిస్తుంది అంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అని అంటాడు. హల్లెలూయా. వాక్యములో దేవుని శక్తి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఆయన అంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడో చూస్తారా? చూద్దామా? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమ ఎందుకు పొందుతున్నామంటే మిమ్ములను ఆదరించటానికి అంటున్నాడు. మీరు ఆదరణ పొందాలంటే మేము శ్రమ పడాలంతే. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్తున్నాడు, మీ ఆదరణ కొరకు ఎన్ని శ్రమలనైనా మేము సహించడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. చూడు, ఆ ప్రభు తన నోట ఉంచినటువంటి మనతో మాట్లాడుతున్న దేవుని మాటలు చూద్దాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు. మీ ఆదరణ కొరకు మాత్రమే కాదు కానీ మీ రక్షణ కొరకు మేము పొందుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక ఆసాపు కీర్తన మనం ధ్యానం చేశాం. వాళ్ళేమంటున్నాడు రక్షణను గురించి? మా రక్షణను మాకు దయచేయము అంటే వాళ్ళు రక్షణ పొందలేదా? అసలు రక్షణ ఎవరిది? యెహోవాది అని వ్రాయబడిందే. మరి యెహోవా వారికి రక్షణ ఇచ్చినందునే కదా వాళ్ళు స్తుతిస్తున్నారు. మళ్ళా మాకు రక్షణ దయచేయమని అడుగుతున్నారంటే కారణం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందినంత మాత్రాన రక్షణ నిలువదు. దాన్ని కాపాడుకుంటే నిలుస్తుంది. ఇచ్చిన రక్షణను మనం కాపాడుకునే ఆ యొక్క ఆధిక్యత మన చేతిలోనే పెట్టాడు దాన్ని. అందుకనే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కాపాడుకొనుడి అని వ్రాయబడింది. రక్షణ పొందితే అయిపోలే, పొందగానే అయిపోలే. హల్లెలూయా. దాన్ని కాపాడుకుంటున్నావా? దాన్ని కాపాడుకోవాలి నువ్వు. ఎందుకంటే ఎన్నో బలహీనతలు నిన్ను దూరం చేయడానికి, ఆ రక్షణ నుండి నువ్వు వేరు చేయడానికి ఎన్నో వస్తుంటాయి. ఆ బలహీనతలో నువ్వేం చేయాలి? బలవంతుడైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే తప్ప నీ దురదను ఎవరు తీయలేరు, నీ వ్యసనమును ఎవరు తీయలేరు. భయంకరమైనటువంటి ఆ స్థితిలో పడి ఉన్న నిన్ను ఎవరు కాపాడలేరు. నీ రక్షణ గురించి నువ్వే ఆలోచన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రక్షణను కాపాడుకోకుండానే చచ్చిపోతున్నారు. దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న వారే. నిజానికి వారికి రక్షణ లేదండి, చనిపోతున్నా కానీ వారికి రక్షణ లేదు. కారణం ఏంటంటే రక్షణను వాళ్ళు కాపాడుకోలేదు. పాపములోనే ఉండి చచ్చిపోతా ఉన్నారు. పైకి కనబడకుండా లోపల భయంకరమైనటువంటి దుర్వ్యసనాలతో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వారి రక్షణను వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. ఇలా చనిపోయే వాళ్ళు ఎంతమందో. ఓ సంఘమా, ఒక్కసారి ఆలోచన చేయి. నీ రక్షణను గురించి నువ్వు ఆలోచన చేయి. కోట్ల రూపాయలు పెట్టి కొన్నా దొరకని రక్షణ ఇది.
ప్రభు అయిన యేసు తన సొంత రక్తమును ఒలికించి నీ కొరకు క్రయధనమును చెల్లించి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకు. ప్రభు చెబుతున్నాడు చూడు, క్రీస్తు యొక్క శ్రమలు పొందినను మీ ఆదరణ కొరకే అని పౌలు గారు అంటున్నాడు. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 4:5-6 ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 4:5-6. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక. చూసారా, ఒక్కరు కూడా ఆమె అనలే. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక, ఆమేన్ అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడి పడుచుటకు మా హృదయములో ప్రకాశించాడు. ఈరోజు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాము అంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గురించిన వాక్యములు మనం ధ్యానిస్తున్నాము అనంటే, మన నోట్ల నుండి దేవుని మాటలు బయటికి వెళుతున్నాయి అని అంటే ఆయన మనలో వెలుగై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరైతే దేవుని మాటలను నిండుగా కలిగి ఉంటారో వారిలోనే వెలుగు ఉంటుంది. నీలో దేవుని వాక్యం లేకపోతే నువ్వు లేవు, వెలుగులో లేవు. నీ హృదయంలో అంతా చీకటి. ఎప్పుడైతే దేవుని మాటలనే ఉచ్చరిస్తూ, దేవుని మాటలనే పలుకుతూ, దేవుని గురించే ధ్యానిస్తూ ఉంటావో ఆయన వెలుగు నిత్యము నీలో వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీకు పరిచారకులమని ప్రకటించుచున్నాము. అందుకనే ఒక చోట ఆయన మీరు ప్రభువులై ఉండొద్దు అన్నాడు. ప్రభువులై ఉండొద్దు అన్నాడు. అంటే ఎలా ఉండాలి మరి? దాసులై ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దాసులై ఉండాలి. నా దేవుడు మాకిచ్చిన ధన్యత ఇది. ఎవరు చెప్పినా లోబడిపోవటమే, ఎవరు ఎంత అనుకున్నా ఇలా తుడుచుకొని పోవటమే. వధకు తేబడిన గొర్రెలము, వధకు తేబడిన గొర్రెలము కతో కాటైన సిద్ధంగా చదువుకుని గొర్రెలు ఆపణ ఏదాడ ఒకతే ప్రపణ కడతామాచ. ఇది గుర్తుపెట్టుకోండి. వధకు సిద్ధపడిన గొర్రెలము. వధకు సిద్ధపడిన గొర్రె ఎప్పటికైనా ఖచ్చితంగా వధ అవ్వాల్సిందే. ఇక్కడ వధ అవుతాం కానీ అక్కడ మనం జీవిస్తాం. హల్లెలూయా. జీవిస్తాం. హల్లెలూయా. గనుక ఆయన అంటున్నాడు కదా, మేము మీకు పరిచారకులమే కానీ మీ మీద ప్రభువులము కాదు. పొరపాటున కాదండి. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఇన్ని ఆస్తులుండి కూడా యేసు ప్రభు అని పిచ్చి పట్టింది ఏంటి నీకు అన్నారట పౌలు గారికి. అరే, మొన్నటిదాకా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని హింసించి, దూషించి, అపహసించి, తలలు నరికి, రక్తమును ఒలికించిన నీవు ఈ రోజున అదే ప్రభుని ప్రకటిస్తున్నావంటే పిచ్చి పట్టిందా నీకు అన్నారంట. ఆయన అంటాడు, మేము యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము వెర్రివారము. హల్లెలూయా. మీరు మంచివారు, మీరు బుద్ధిమంతులు, మీరు ఘనులు అని తగ్గించుకున్నాడు ఆయన. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4:15-16 చూస్తే మనకొచ్చే ప్రతి శ్రమ యేసు ప్రభుకు కూడా వచ్చిందండి. మనం ఏ శ్రమల గుండా మనం వెళ్తున్నామో ఆ శ్రమలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు తాకినాయి, యేసు ప్రభువును కదిలించినాయి. కానీ ఆయన లోబడిపోలేదు. హల్లెలూయా. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ
సమస్త విషయములోను మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. తనను కూడా ప్రేరేపించారు. యేసుప్రభు కాయం వచ్చా, యేసుప్రభు ఏమైతే యేసుప్రభు కొద్దిగా పుచ్చుకో, ఏం కాదులే అన్నారు. చిచ్చి, అది నా దేవునికి వ్యతిరేకమైంది, నేను దానికి ముట్టుకోను అన్నాడు. అంతే. నువ్వు ఇంత యవ్వనంలో ఉన్నావు, ఒక్కసారి చూడు, రుచి చూడు, స్త్రీ యొక్క రుచి అన్నాడు. అంతే. సాతానుడు ఎంతో అందగతలను ముందు పెట్టారు, కానీ దేవుడు లోబడలే. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడిగానే జీవించాడు. ఒక దొంగ వచ్చి నాతో చేయి కలుపు, మనం ఇద్దరం రాజ్యం వెళ్దామని అన్నాడు. నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు, నేను నీతో ఏమాత్రమును సహవాసానికి రానన్నాడు. అన్ని విధాలు ఈ కొన్ని మాత్రమే దీంట్లో రాశాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఇక యేసు ప్రభువుకు తాకిన శ్రమలు ఎన్ని శ్రమలు అంటే, ఈరోజు మానవులుగా మనము అనుభవిస్తున్న ప్రతి విధమైన శోధనను ఆయన జయించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయనను గురించి సంగతులు వ్రాయాలంటే ఈ భూలోకమే సరిపోదని వ్రాయబడింది. బా అంటే నువ్వు ఏ ఒత్తిడికి లోనవుతున్నావో ఆ ప్రతి ఒత్తిడికి కూడా ఆయన అనుభవించాడు. ప్రియులరా, అనుభవపూర్వకంగా ఆయన చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడుగానే జీవించాడు, కానీ ఏ చెడును కూడా ఆయన కలిగి ఉండలేదు. పవిత్రుడిగా బ్రతికాడు, ఏ పాపము ఆయనలో లేకుండా బ్రతికాడు. ఆయన అంటాడు, నా వలెనే శోధించబడిన వాడవైనను నేరమెన్న డేరుగవా నిర్మలాత్ముడా. మనవలనే శోధింపబడ్డాడు, కానీ పాపము లేనివాడుగా జీవించాడు. హల్లెలూయా. అందుకనే వ్రాయబడింది, మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మనలాగానే శోధింపబడ్డాడు, అయినా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళుదాం. అమ్మా బాబు, ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్దాం. ఎందుకో తెలుసా? నీకున్న బలహీనతను ఆయన జయించాడు. ఇప్పుడు ఏ బలహీనత నిన్ను ఆవరించి నిన్ను పిప్పి చేస్తుందో, నిన్ను అవమానపరిచేటట్టు చేస్తుందో, నిన్ను విలువ లేని వానిగా నిన్ను చేస్తుందో, వాటన్నిటిని కూడా జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సన్నిధిలో కృపాసనం యొద్దకు వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళ, ప్రభువా ఇదిగో ఈ బలహీనత వల్ల నాకు విలువ లేదయ్యా, ఈ నా బలహీనతను తొలగించి నీ బలము నాకు ప్రసాదించు ప్రభువా, నీ బలము నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25-26 వచనంలో అంటున్నాడు కదా, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. గట్టిగా చప్పట కొడదాం, దేవుని నామాన్ని మహిమపడతాం. వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరిని రక్షించడానికండి? ఎవరైతే బలహీనతలో దేవుని సన్నిధికి వచ్చి కృపాసనం యొద్ద, ప్రభువా ఈ నా బలహీనతను తొలగించి నాకు బలమును దయచేయి ప్రభు అని ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో వారిని సంపూర్ణులుగా, హల్లెలూయా, ఏ మాత్రం బలహీనత లేకుండా చేసి బలాన్ని ఇస్తాడట. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడైనా? హృదయపూర్వకంగా పాపములు ఒప్పుకొని, హృదయపూర్వకంగా ఆ వ్యసనమన్నిటిని ఒప్పుకొని, హృదయపూర్వకంగా ఆ తనలో ఉన్నటువంటి చెడుతనాన్ని అసహించుకొని, ఇక ఎప్పుడు కూడా ఇలాంటి జోలికి నేను వెళ్ళను ప్రభా, నువ్వు నాకు సహాయం చేస్తే తప్ప దీనిని నేను జయించలేనని దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారి పక్షంగా అంట తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన మోకాళ్ళుని, అయ్యా ఇదిగో ప్రభా ఇప్పుడే నేను విన్నానయ్యా ఈ ప్రార్థన, ఇప్పుడే ఈ ప్రార్థన నేను విన్నా, ఇదిగో ఇతనిలో ఉన్న బలహీనత ఇది, ఇదిగో ఈమెలో ఉన్న బలహీనత ఇది, ప్రభువా నా రక్తమంతా దీనికోసమే నేను కార్చానయ్యా, ఆ రక్తంతో నేను కడుగుతానికి ఇష్టపడ్డాను ప్రభువా, నువ్వు కూడా స్వీకరించు నాయన, ఒక్కసారి నీ కనికరము చూపు ప్రభువా అని మన పక్షంగా
బ్రతిమలాడుకుంటాడండి ప్రభు అయిన యేసు. ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు పైన ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ బలహీనతను నువ్వు గుర్తించి ఆ బలహీనతను దేవుని సన్నిధిలో పెట్టి దాన్ని అసహించుకో, దేవుడు నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. చూడండి మత్తయి సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 26 వచ్చిన 7:26 ఒకసారి చూద్దాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు, దేవుడు, మహాదేవుడు, మహాదేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. నువ్వేం అడుగుతావు అడుగు. నీ బలహీనత తొలగించమని అడుగుతున్నావా? నీకున్న బలహీనతను బట్టి అవమాన పాలవుతున్నావా? నీకు విలువ లేకుండా జీవిస్తున్నావా? నీలో పరిశుద్ధతకు చోటే లేకుండా ఉన్నదా? పాపంతో నిన్ను నింపేసిండా? అపవిత్రుడైపోయావా? అపవిత్రుడైపోతున్నావా? దేవుని దగ్గరకు వచ్చాడు, అయ్యా ఈ బలహీనత నా నుండి తీసేయి ప్రభువా, నువ్వు బలవంతుడమైన దేవుడవని నాకు తెలుసు ప్రభువా, నీ బలము నాకు ప్రసాదించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. కత్రామని క్యా జావచ్చుకో, కత్రామని క్యా రే జావచ్చుకో. ఎంతమంది ఆ రాజ్యంలో వెళ్ళిపోతారో, ఎంతమంది ఇక్కడ విడవబడతారో, విడవబడిన నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయి. ఇంతగా నీకు వాక్యం దొరకదండి, వాక్యం దొరకదు. వాక్యం చెప్పే వాళ్ళను చంపేస్తారు ఈ లోకం. చెప్పు వాళ్ళు కూడా ఉండరండి ఇక్కడ. వాక్యం మన దగ్గర ఉంటుండగానే, యెహోవా మీ సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకొనుడి, 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 ప్రార్థించండి. మీ బలహీనత నుంచి విడుదల చేసే దేవుడు బలవంతుడైన దేవుడేనా, ఆయన చేయగలడు. నువ్వు చెయ్యని కార్యములు, నీకు చేతగాని కార్యాలన్నీ కూడా ఆయన నీ పక్షంగా ఉండి చేయగలడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 11 వరకు చూస్తే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, నిశ్చయముగా పొందును. వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడతాం. ఎందుకు మీరు పొందుకోలేకపోతున్నారంటే, అమ్మా అప్పుడు కసేను పొందలేరు కొనికతో అడగవలసిన రీతిలో మనం అడగట్లే, అడగవలసిన రీతిలో మనం అడగట్లే. దానికి కూడా ఒక పద్ధతి ఉంది అడిగేదానికి. ఏంటి ఆ పద్ధతి అంటే, ముందుగా తనను తాను తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు ముందు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెతికి ప్రార్థన చేసిన ఎడల నేను వారికి సహాయము చేస్తాను. దీనత్వంగా అడగాలంట. వ్యభిచారం చేశానయ్యా నన్ను క్షమించిన ఆయన, అది కాదు ప్రార్థన. ఇప్పుడే నేను తాగానయ్యా నన్ను క్షమించిన ఆయన, అది కాదు ప్రార్థన. అడగటంలో పశ్చాత్తాపము, నీవు చేసిన తప్పు అది అని నువ్వు గ్రహించగలిగి నిజమైన పశ్చాత్తాపము, నీ కన్నీరో చెప్పాలి జవాబు అక్కడ. నీ హృదయంలో నిజమైన పశ్చాత్తాపం అనేది నీ కండ్ల నుండి రాలే నీటి చుక్కలో చూస్తాడు ఆయన. నీ కండ్ల నుండి రాలేటటువంటి నీటి చుక్కలో కనబడుతుంది నీ యొక్క పశ్చాత్తాపము, నీ యొక్క ఒప్పుకోలు, నీ యొక్క తీర్మానం ఆ కన్నీటిలోనే కనబడుతుంది ఆయనకి. వెంటనే కవిలలో తీసుకొని వెళ్ళి ఆయన సన్నిధికి వెళుతుంది. అయ్యా నిజముగా ఇది నిజమైన ప్రార్థన అయ్యా, ఇది నిజముగా మానేయాలి, అసహించుకునే ప్రార్థన నాయన. తన చెడుతనం మీద, తన దుర్వ్యసనాల మీద, ఇదిగో నీకు వ్యతిరేకమైన ఈ విషయంలో నిజమైన ప్రార్థన ప్రభు ఇదిగో అంగీకరించమని తీసుకెళ్తాడు దేవుడు. కనికరము కలిగిన తండ్రి, ఏమండి,
కనికరంతో నిండినవాడు గనక యేసు ప్రభు చూపించే ఆ ప్రార్థనను ప్రభువా ఇదిగో అంగీకరించను కానీ వెంటనే స్వీకరిస్తాడు యేసు ప్రభు. వెంటనే తండ్రి అయిన దేవుడు కుమారుని విజ్ఞాపనను అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఒక పద్ధతి ఉందండి. ఒక పద్ధతిని కఠిన హృదయం పెట్టుకొని అడగటం కాదు. హల్లెలూయా. చూడు ప్రభునామను బట్టి దేవుడు చెప్తున్న మాట చూద్దాం. ఇదిగో పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా ఏమిస్తాడు? మంచి ఈవులను ఇస్తాడు. క్రైస్తవుల్లో ఎక్కువ శాతం బాగా గుర్తుపెట్టుకునే వాక్యం ఏదైనా ఉందంటే ఇదిగో ఇదే. ఏంటి తెలుసా? అడుగుడి మీకు అడగటమే. యేసు ప్రభు రావాలంటే రాగానే అడగటమే. నా ఆరోగ్యం బాగలేదు నాయనా బాగు చేయ. మా పిల్లలకి ఉద్యోగాలు రావాలి నాయనా, కొద్దిగా ఉద్యోగం సహాయం చేయను ఆయన. సంపాదన రాబడి తగ్గిపోయింది నాయన, సంపాదన చేసేటట్టుగా సహాయం చేయను ఆయన. అప్పులు బాగా అయిపోయినాయి నాయన, అప్పులు తీరేటట్టుగా సహాయం చేయను. అడగటమే. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. ఒక్క మాటే పట్టుకుంటారండి విశ్వాసులైన వాళ్ళు. కానీ ఈ మాటను మాత్రం జ్ఞాపకం చేసుకోరు. ఏంటది? ఏ మాట? ఒకసారి చూడండి. లూకా సువార్త 6:38 ఏమనుంది అక్కడ? లూకా 6:38. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు. ఇయ్యుడి మీకు ఇవ్వబడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే అన్నీ అడిగేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ ఇచ్చిన దేవుడు తనకు రావాల్సింది కూడా అడుగుతాడు. మరి నువ్వు అడిగినప్పుడు నీకు ఇచ్చిన దేవుడే తనకు రావాల్సిన మహిమను మళ్ళీ అడుగుతాడు ఆయన. అందుకే అంటాడు ఇయ్యుడి మీకు ఇవ్వబడును, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఎలాగీయాలో తెలుసా? అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుస్తారే, మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలుబడును. మీరు ఎలాగైతే ఇస్తారో అదే రీతిగా మళ్ళా మీకు ఇవ్వబడుతుంది. నీళ్లు పొయ్యువానికి నీళ్లు పోయబడును అని వ్రాయబడింది. హల్లెలూయా. అధికముగా ఇచ్చి ఆశీర్వదించబడిన వారు కలరు అని వ్రాయబడింది. బిగబట్టి పేదరికానికి వెళ్ళిపోయేవాళ్ళు కూడా కలరు అని వ్రాయబడింది. హల్లెలూయా. అడగటం ఒకటే మాత్రమే కాదు, ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. పగలనకా రేయనకా అందరం కలిసి పాడదాం. పగలనకా రేయనకా అలయక నిన్నే స్తుతించదను, అలయక నిన్నే స్తుతించదను. ఆరాధనా 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 ఆరాధనా. ఓ ఆరాధుడా నీకే, ఓ ఆరాధుడా నీకే మా ఆరాధనా. ఓ ఆరాధుడా నీకే మా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరచువాడా. ఆమేన్ ఆమేన్. ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరచువాడా. ఓ ఆరాధుడా నీకే గ్లోరీ. ఓ ఆరాధుడా నీకే మా ఆరాధనా. ఓ ఆరాధుడా నీకే మా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. నిన్ను ఘనపర
ఘనపరచు వారిని ఘనపరచువాడా యేసు నిన్ను ఘనపరచు వారిని ఘనపరచువాడా అందుకే యేసయ్యా అందుకే యేసయ్యా ఓ ఆరాధుడా నీకే గ్లోరీ ఓ ఆరాధుడా నీకే మా ఆరాధనా ఓ ఆరాధుడా నీకే మా ఆరాధనా ఆశ కలిగిన ప్రాణమును ఆమెన్ 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 తృప్తి పరచువాడా గ్లోరీ ఆమెన్ గ్లోరీ తృప్తి పరచువాడా నా కలలన్నీ నెరవేర్చువాడా నా కలలన్నీ నెరవేర్చువాడా కదలకుండా కాపాడువాడా నా కలలన్నీ నెరవేర్చువాడా కుండా కాపాడువాడా అందుకే యేసయ్యా అందుకే యేసయ్యా పగలనక రేయనక పగలనక రేయనక హల్లెలూయా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన కలలన్నిటినీ నెరవేర్చే దేవుడు నీలో నిజంగా నేను దేవునిలో ముందుకు సాగాలనే ఆశ నీకుంటే నీ బలహీనతలను పెట్టు దేవుని ముందుకి నిజంగా నీ హృదయపూర్వకంగా దేవుని కృపాసనం మీదకు చేరి నీ బలహీనతలన్నిటినీ ఆయన సన్నిధిలో పెట్టు ప్రభువా ఇది నా పరిస్థితి అయ్యా జయించలేకపోతున్నాను ప్రభువా దీన్ని జయించడానికి నీ శక్తిని నాకు దయచే ప్రభువా ఏమాత్రం దాచుకోకుండా నీ రహస్యం ఏదైతే ఉన్నదో అంత పెట్టు ప్రభు సన్నిధిలో నిన్ను బలపరచకపోతే అప్పుడు ఖచ్చితంగా నీకు విడుదలనిస్తాడు ఆయన హల్లెలూయా విడుదలనిచ్చే గొప్ప దేవుడు విడుదలనిచ్చే గొప్ప దేవుడు అండి మహిమ దేవునికే చెల్లునుగాక చూడండి పరిశుద్ధ గ్రంథంలో వెళదాం మనం ప్రభునామను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక దేవునికే మహిమ కలుగునుగాక అడిగితే ఇచ్చువాడు మాత్రమే కాదు కానీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇయ్యుడి అని తాను ఏర్పాటు చేసుకున్న సేవకులను ఉద్దేశించి తన పరిచారకులను ఉద్దేశించి విశ్వాసులందరినీ ఉద్దేశించి చెబుతా ఉన్నాడు నా సాక్షులుగా భూ దిగంతముల వరకు మీరు ఈ భూమి మీద బ్రతుకుచున్న దినాలలో ఎక్కడి దాకా మీరు ప్రయాణం చేస్తారో లేదా ఎక్కడి వరకు ప్రయాణం చేయవలసి వస్తుందో అక్కడి దాకా మీరు వెళ్ళండి కానీ నా మాటలు మీరు ప్రకటించండి నా కోరికను మీరు నెరవేర్చండి మీరు నాకు సాక్షులై ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు సాక్షిగా ఉండాలి మన్న సాక్షిగా నువ్వు మైండ్ హాలతు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుణ్ణి యేసు రక్తము నాలో ఉన్నది యేసు రక్తము నన్ను విమోచించింది యేసు రక్తము నన్ను దేవుని కుమార్తెగా చేసింది
ఈ విషయాన్ని మర్చిపోకు. ఎక్కడికైనా వెళ్ళు. హల్లెలూయా అంటున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నా సాక్షిగా ఉండన్నాడు. దర్శనములు లేని జనులు నశించిపోతారని బైబిల్లో ఉందండి. దర్శనములు లేని జనులు ఏమవుతారట? వేర్ దెర్ ఈజ్ నో విజన్ దే ఆర్ పెరిష్ అని వ్రాయబడింది. పెరిష్కతో నాశనం అవుతారని. అంటే దర్శనములు లేకపోతే నశించిపోతారు. జాగ్రత్త. దేవుణ్ణి ప్రార్థన చేయండి. దేవుడు దర్శనమిచ్చే దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆయన స్వరముతో వినిపించే దేవుడు, ఆయన వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. ఆయన మాటలో ఉన్న శక్తిని గ్రహించండి ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ పుట్టాలి. అవునా, నువ్వు కనబడతావా? అయ్యా, నువ్వు ప్రత్యక్షంగా కూడా కనబడతావా? మరి చాలామంది చెబుతారు కదా, నాకు ఒక్కసారి నీ దర్శనం దయచేయి ప్రభువా, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి ప్రభువా. ఒకవేళ ఈ నా కంటిలో ఏదైనా నలుసు పొరలు ఉన్నట్లయితే, పాపపు పొరలు, పాపపు చూపులు ఏదైనా నా అంతరంగంలో ఇదిగో ఈ కంటి ద్వారా వెళ్ళినట్లయితే, నా కంటిని ఒక్కసారి పవిత్రపరచు ప్రభువా. నిన్ను చూడాలనే ఆశ, నీ వెలుగు చూడాలనే ఆశ నాయన. ప్రార్థన చేయండి, ప్రభు తప్పకుండా దయచేస్తాడు. చాలామందికి దర్శనాలు కలిగినాయి, నాకు తెలుసు. నా ప్రభువు నాకు ఇచ్చిన ఆత్మలలో చాలామంది దర్శనములు పొందుకున్న వారు ఉన్నారు. కారణం ఏంటంటే, నా తండ్రి నాకు దర్శనమిచ్చాడు. నా యొద్దకు నడిపించబడే ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు దర్శిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు అంటాడు, నా అంతటగా నేను మాట్లాడటం లేదు, నా తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ నేను మాత్రం మాట్లాడలేదు అన్నాడు. ఈరోజు నా ప్రభు నామను బట్టి చెప్తున్నా, నాకు దర్శనం ఇచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా దర్శిస్తాడు, మిమ్మల్ని కూడా దర్శిస్తాడు ఆయన. హల్లెలూయా. నేను ప్రార్థనలో కనిపెట్టి ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాను. నాలాగా నా ఆత్మీయ పిల్లలు, నా బిడ్డలు, నా ఆత్మీయ కుమారులు ఈ సంఘమంతా నా వలె ఉండాలని నేను కోరుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే దేవుడు ఏమన్నాడు చూడండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మీరు నిలిచి చూచుచుండగానే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. అనుకూల సమయంలో మీ మొర్ర, మీ ప్రార్థన ఆలకించి ఎప్పుడు, ఎక్కడ, ఏ రీతిగా మిమ్మల్ని దర్శిస్తాడో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శనమిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవస్థలలో నీకు దర్శనం ఇవ్వచ్చు. నీ కష్టాలలో, నీ ఇరుకిబ్బందుల్లో, నీ శ్రమలలో నీకు దర్శనమిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎలాగైనా సహాయం చేయగలడు. మహిమ మన తండ్రి అయిన దేవునికే చెల్లుగా. మొన్నటి వారంలో మనం విన్నాం కదా, కొందరు తాము ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఎలా దర్శిస్తాడో కానీ ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు, నీలో ఆశ ఉంటే. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. ఆయన వారిని కలుసుకొని ఈలాగున ఆజ్ఞాపించెను. ఎవరిని కలుసుకున్నాడు? తన పరిచారకులను, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని, యేసు యొక్క రక్షణను పొందుకున్న వారిని. ఏమని ఆజ్ఞాపించాడు? యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మందిరములో ఉన్నారు, దేవుని పట్టణములో మీరున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళక ముందే మీరు కనిపెట్టండి. దేన్ని కనిపెట్టాలి ప్రభువా? దైవజనుని నోట నుండి వచ్చిన దేవుని మాటలు, వాగ్దానాలను కనిపెట్టండి. ఖచ్చితంగా ఆయన దర్శనమిచ్చే దేవుడు, ఆయన ఆదుకునేటటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఈ అనుభవం నీకు వద్దా? ఈ అనుభవం నీకు వద్దా? దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టండి అని అంటున్నాడు. కనిపెట్టండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2, 4, 5 చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, 4వ వచనం, 5 నేను చదువుతాను చూడండి. తాను కూడా బలహీనత చేత
ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను. బాబు జాగ్రత్తగా వినాలి. ఆచ్చు సాముల యువతనే మామూలుగా చేయని. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిజంగా హృదయం మనసు పెట్టి గ్రహించి మాట ఏమంటున్నాడు ఆయన? తాను కూడా అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున, ఆవరించబడ్డాడు కానీ లోబడలేదు బలహీనతలకు. ఏమండి? లోబడకుండా ఆ బలహీనతలను ఛేదించి అతడు ఏమీ తెలియని వారిని ఎడల కాయమానం చెంజేరు, తెలివి చెంజేరు ఎడల. ఏమండి? త్రోవ తప్పిన వారి ఎడల దేవి మా రేతాన్ని తప్పికే చేయనాయి, ఆవచ్చు ఆతాని జారే చేయనాయి. నిలబడతానని చెప్పేసి నిలబడకుండా పడిపోతున్న వారిని, ఈ దారిలో నేను ఖచ్చితంగా నడుస్తానని చెప్పి దారి నుండి తొలగిపోయిన వారిని, త్రోవ తప్పిన వారిని ఏం చేశాడంట? తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆయన దారి చూపించే దేవుడు. అరే హన్నుకోనరే, ఈ రకంగా కోనరా తూరేరో, ఈ రకంగా నువ్వు ఉంటే నువ్వు నాశనం అయిపోతావమ్మా. ఇది కాదు నీ దారి, ఇదిగో ఇదే, ఈ దారిలో నువ్వు రా. ఒక తండ్రి చెప్పినట్లుగా మనల్ని చెప్తాడు, మనతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మావుని మావుని మా నిలబడుని అంటే నీ ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఏమండి? మంచి చెడు అనేది నీ చేతిలో ఉంది. ఏది కావాలో నువ్వు కోరుకో, నీ ఇష్టం అది. అని చేటలో పెట్టి జల్లిస్తాడు చూడు. అలా జల్లించినప్పుడు ఏమైపోతావు నువ్వు? పొట్టు అయి కనుక ఉన్నట్లయితే ఎగిరిపోతావు. గట్టిగా నువ్వు నిలుచుంటే ఆయన నిన్ను తీసుకొని దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఓ రాజ్యం మాలే జాసే. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, ఏమి తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. హల్లెలూయా. దేవుని చేత పిలువబడిన వారు అహరోను పిలువబడినట్టుగా. అహరోను పిలువబడినట్లుగా. ఎలా పిలువబడ్డాడు అహరోను చెప్పండి మీరు ప్రియులారా? ఎలా పిలువబడ్డాడు? అసలు పిలిచింది ఎవరిని? అసలు పిలిచింది ఎవరిని? మోషేను. మోషే ఏం చేస్తాడు? ఆయన ఎడల దేవుని సంకల్పం అంతా మోషే ఎడల ఉంటే ఆయన అంటున్నాడు, సాకులు చెప్తున్నాడు, నేను నత్తోడిని, నేను చేయలేను, నేను సేవ చేయలేను, నేను నత్తోడిని, నాకు మాటలు సరిగ్గా రావు, నా మాటలు ఎవరికి అర్థం కావు. ఏం చేశాడు తెలుసా? మోషేకు తోడుగా ఉండడం కోసం ఎవరిని పిలిచాడు? అహరోనును పిలిచిన దేవుడు. అహరోను పిలువబడినట్టుగా మనం కూడా పిలువబడ్డాం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అహరోను పిలువబడినట్లుగా సంఘమా నీవు పిలువబడ్డావనే సంగతి మర్చిపోకు. మోషేకు తోడుగా దేవుని సేవలో దేవుడు మోషేను బదులుగా మోషేకు తోడుగా ఉండటం కోసం, సహకారిగా ఉండటం కోసం అహరోనును ఎలాగైతే పిలిచాడో, ఈరోజు సంఘములో దైవజనుని సహకారం కోసం దేవుడు అహరోను పిలిచినట్లుగా ఈరోజు సంఘం అంతటిని దేవుడు ఏం చేశాడు తెలుసా? సమకూర్చాడు. హల్లెలూయా. మీరందరూ కూడా పిలువబడిన వారు. మనమందరం ఎవరివి? పిలువబడిన వారం. దేనికోసం? ఆయన రాజ్య నిర్మాణము కోసం. ఏమండి? నాయకునికి సహకారముగా, దైవజనునికి సహకారముగా దేవుని రాజ్యం విస్తరింపచేయుటలో మనవంతు కూడా ఉన్నది అని తెలియజేయబడినట్టుగా అహరోను పిలువబడినట్లుగా మనమందరము పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు కానీ డైరెక్ట్గా యేసు ప్రభువు రాలేదంటండి. ఆయనను పంపినవాడు ఒకడున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసు సాక్షాత్తు రక్షకుడైన యేసే చెప్తున్నాడు, నా అంతటా నేను ఇక్కడికి రాలేదు, నన్ను పంపినవాడు ఒకడున్నాడు, ఆయన పంపితే గాని నేను ఇక్కడికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అహరోను ఉంటే అంటాడు ఆయన కూడా, నా అంతటగా నేను రాలేదు, ఇదిగో ఆయన కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎవరి కోసం? ఎవరి కోసం? అహరోను. మోషే కొరకు నేను దేవుని చేత పిలువబడ్డాను. తండ్రి అయిన దేవునితో దేవుని కుమారుడైన యేసుప్రభు అంటున్నాడు, నా అంతటా నేను రాలేదు, ఆయన మీకోసం నన్ను పంపించాడు. ఆయన పంపినప్పుడు నేను వచ్చాను, కానీ ఆయన పంపకుండా నేను ఇక్కడికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తన్ను అగుటకు, యాజకుడగుటకు తను తానే మహింపరచుకొనలేదు, కానీ ఒక శబ్దం వచ్చిందంట ఆకాశంలో నుండి. ఏమని? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. ఆయన ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. అందుకనే యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చి అంటాడు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఆయన అంటున్నాడు, నా అంతటా నేను ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారం నేను ఏది చెయ్యను. నన్ను పంపిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన చెబితే నేను చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన చెప్పిన కార్యము నేను చేస్తున్నాను కనుక నా తీర్పు న్యాయమైనది అంటున్నాడు ఆయన. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండంలో చూద్దాం. ఇది యేసు ప్రభు చెప్తున్నాడు, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపిన దేవుడు ఉన్నాడు, ఆయన పంపాడు కాబట్టి ఆయన చెప్పిందే నేను చేస్తాను అంటున్నాడు ఆయన యేసు ప్రభు. మోషే ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. మోషే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 28వ వచనంలో మోషే అంటున్నాడు, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెను. ఎవరు పంపాడట? దేవుడు నన్ను పంపాడు. నన్ను నా అంతటా నేను వాటిని చేయలేదు. మోషే కూడా సేమ్ అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? నా అంతటా నేనేమీ చేయట్లేదు, నన్ను పంపిన వాడు ఒకడున్నాడు, ఆయన చెప్పింది నేను చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు చెప్పాడో తెలుసా? మోషేకు తిరుగుబాటు చేస్తున్నటువంటి జనులను ఉద్దేశించి చెప్పిన మాట ఇది. వాళ్ళు వాక్యం బాగా నేర్చుకున్నారు, కీర్తనలు బాగా నేర్చుకున్నారు, వాళ్లకు రానిదంటూ కొత్తదిగా ఇంకేమీ కనబడటం లేదు. ఎందుకంటే దైవజనుడు చెప్పిన మాటలన్నీ నేర్చుకున్నారు. ఇంక వాళ్ళకి తెలియదు ఏముంది? ఏమనుందా? ఎక్కడ దాకా ఎందుకు? ఒక 10 సంవత్సరాలు కనుక మీరు కంటిన్యూగా, 10 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు చాలు కంటిన్యూగా ఇక్కడికి వచ్చి వాక్యం వింటూ ఉంటే ఇక కొత్త మాటలు ఏమైనా వినబడతాయా మీకు? అన్ని బైబిల్లో ఉన్న మాటలు మనం విన్న మాటలే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే కాలంలో కూడా జనులందరూ నేర్చుకున్నారు, అందరూ తిరగబడలేదు, కానీ కొందరు మాత్రమే. నాకు మీరు కొత్తగా నువ్వు చెప్పేది ఉంది మోషే, బైబిల్లో ఉన్నదే కదా నువ్వు చెప్పింది, అది మాకు తెలుసు, మేము కూడా చెప్తాం, మాకు కూడా వచ్చు అని ఏం చేశారట? తిరుగుబాటు. నువ్వు ఒక్కడివేనా నాయకుడివి అని తిరుగుబడ్డారట. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ఇదిగో మీరు అనుకున్నట్లుగా నా అంతటా నేను ఇక్కడికి రాలేదు, నన్ను దేవుడే యెహోవా పంపాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, ఇప్పుడు నేను చేస్తున్న కార్యాలు కూడా నావి కావు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. అంటే దేవుని పని చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు తప్ప నా సొంత పనులు చేయడానికి కాదు అని చెప్పేసి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన పని నిమిత్తమే దేవుడు పంపాడు. ఇది సత్యం, మీరు నమ్మండి. నిశ్చయంగా ఆయన పనిలో ఇప్పుడు మనమందరం ఉన్నాం. మనమందరం ఎవరి పనిలో ఉన్నామా? యేసు ప్రభు పనిలో ఉన్నాం. ఆయన కార్యాలలో మనం ఉన్నాం, ఆయన మాటలు మనం వింటున్నాం, ఆ మాటల ప్రకారం నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకున్న మాటలను 10 మందికి మనం వెళ్ళి చెప్పేవాడిగా మనం ఉండాలి. దిగంతముల వరకు నీ ప్రయాణములలో దూరమైన ప్రయాణం మీకు గ్యారంటీ ఉంటుందండి. నీ జీవితంలో చాలా దూరం ప్రయాణం చేసిన ఆ ప్రయాణం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏదో ఒక చోట అది చాలా దూరమైనా సరే నువ్వు వెళ్ళావు. ఎంత దూరమైనా సరే అంత దూరం ప్రయాణం చేయడానికి దేవుడు నీకు కృపనిచ్చాడు. అక్కడి దాకా నువ్వు వెళ్ళినా నువ్వు దేవునికి సాక్షిగా ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు.
గట్టిగా చప్పటకూడదా దేవుని నామాన్ని మీద. అంత దూరము వెళ్ళిన నీవు అక్కడ నీవు దేవునికి సాక్షిగా ఉన్నావేమో, ఒకవేళ సాక్షిగా లేవేమో, ఎలాగున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడను నా కనుదృష్టి నీ మీద నిలుచును. హల్లెలూయా. మనందరి మీద, మన పనులన్నిటి మీద ఆయన కనుదృష్టి పెట్టి ఉన్నాడు. బాపు वो अपने सेन देख रहा है, अपने కార్యాలయం देख रहा है. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ చెప్తున్న మాటల్లో బట్టి మనం చూస్తే, నా అంతటగా నేను రాలేదు. అహరోను చూస్తే నా అంతటగా నేను పిలువబడలేదు. నాయకుడైన మోషేను బట్టి నేను పిలువబడ్డాను అని అంటాడు. యేసు ప్రభువుని అడిగితే నా అంతటా ఆయనకు నేను రాలేదు, నన్ను పంపిన దేవుడు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిందే నేను వచ్చాను అని ఆయన అంటాడు. మోషే అంటున్నాడు, నా అంతటా నేను రాలేదు, యెహోవా దేవుడే నన్ను పంపాడు అని అంటున్నాడు. ఆయన చెప్పిన కార్యాలే నేను చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరి పని చేస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను పంపింది కూడా దేవుడే కదా, నిన్ను ఏర్పాటు చేసింది కూడా దేవుడే కదా, నిన్ను పిలిచింది కూడా దేవుడే కదా, నిన్ను సంఘములో చేర్చుకున్నది కూడా ఆ ప్రభువే కదా. మరి ఎంతవరకు నువ్వు కార్యం చేయగలుగుతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఒకతను ఉన్నాడంట, ఆయన రాజుగారంట, ఆత్ససామను ఒక ఆయన ఉన్నాడంట. బైబిల్లో ఉంది ఆయన చరిత్ర, ఆయన చరిత్ర బైబిల్లో ఉంది. దేవునికి ఇది మీరు చాలాసార్లు విన్నారు. ఓహో ఇదా, అప్పుడు మేము విన్నామంటారు మీరు. ఇది మాకు తెలుసు అని కూడా అనేవాళ్ళు లేకపోలేదు. అయినా సరే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈయన దేవుని చిత్త ప్రకారంగా కాకుండా తన సొంత ఆలోచన ప్రకారంగా చేశాడంట. అది తన పని తాను చేసుకుంటే బాగుండేది, కానీ దేవుని పనిలో ఎంటర్ అయ్యాడట. హల్లెలూయా. ఏం జరిగిందో చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కనిపెట్టండి, యెరూషలేములో నుండి మీరు కనిపెట్టండి. దర్శనములు దేవుడు అనుగ్రహిస్తాడు, ప్రత్యక్షతనిస్తాడు, స్వరంతో మాట్లాడతాడు, స్వప్నములలో మాట్లాడతాడు, ఆయన చిత్తం ఏంటో మీకు తెలియజేస్తాడు, ఆయన చెప్పింది మీరు చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈ రాజుగారు ఏం చేశారో చూడండి. అంతటా 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 1, 3, 4 వచనాలు నేను చదువుతాను. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఉజ్జియా వయసు ఎంత ఇక్కడ? బాబు ఇస్సాకు, పెద్దవరం ఇస్సాకు, ఉజ్జియా యొక్క వయసు ఎంత? ఎంత? 14. చూడండి ఒకసారి బైబిల్. 16. ఎన్ని సంవత్సరాలమ్మా? 16 ఏండ్ల వయసు ఉన్నప్పుడు దేవుడు ఉజ్జియాను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడు. ఎన్ని సంవత్సరాలు ఏలాడమ్మా? 52 సంవత్సరాలు పాలనకి ఇదొకచే. యెరూషలేములో 52 సంవత్సరములు ఏలేను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. అతని తల్లి ఎవరు? యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యొకొల్య. ఆమె పేరేంటి? యొకొల్య. ఈ నామ్ के नहीं पाड़ा तो कौन रचा अपना वाला मूडो फरे ने एक कोलिया ఏం పేరమ్మా? కాయాసో నాం పాడోకొని కియకు బాయి మన్నాయి ఉన్నామని పర్రుకొని ఓని పర్రుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవు ప్రేరేపణది నువ్వు నా పాడిగతాని. ఇక్కడ ఈ తల్లి పేరేంటంట? ఎక్కొల్య. కాయడి కోలియా కొని ఎక్కొల్య. ఎవరి తల్లి ఈమె? రాజైన ఉజ్జియా యొక్క తల్లి. రాజైన ఉజ్జియా యొక్క తండ్రి అమజ్య. బాపేరు నామ కాయం అమజ్య. ఏం జరిగిందో చూద్దాం ప్రియులరా. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారంగా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. గట్టిగా చప్పట్లు కొడతాం ఇప్పుడు. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిలో మంచిగా ప్రవర్తించాడంటే ఈయన దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడా లేడా? చెప్పండి. దేవునికి ఇష్టమైన వాడగా అంటే దేవుని చేతనే ఏర్పాటు చేయబడ్డాడు. దేవుడు చూస్తున్నప్పుడు ఈ ఉజ్జియా చేస్తున్న పనులను చూసి మురిసిపోయాడు దేవుడు. ఇంత మంచి పని చేస్తాడు, ఇంత మంచి పాలన అందిస్తున్నాడు, నా కుమారులను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు, నా కుమార్తెలను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు,
వాళ్ళకి కావలసిన ఆహారం అందిస్తున్నాడు, వాళ్ళకి కావలసిన ఏమండి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, వాళ్ళకి కావలసిన బట్టలు ఏమండి వస్త్రాలు ఇస్తున్నాడు. ఈ రాజ్యపాలనలో ఏ కొదువు లేకుండా నేను మెచ్చినట్లుగా చేస్తున్నాడు. ఈయన చాలా మంచోడు అని చెప్పేసి ఎవడు సర్టిఫికేట్ ఇచ్చింది? మన తండ్రి అయినా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనలందరినీ దేవుడు చూసినప్పుడు కూడా ఇదే ఆలోచన దేవునికి మనం కలిగేలాగా చూడాలి. ఆయనకున్నటువంటి ఆలోచన ఇదిగో ఉజ్జియా చేసిన పనులను బట్టి దేవుడు ఎలాగైతే మెచ్చుకున్నాడో ఆ రీతిగా మనకున్న స్థితిలోనే, మనం రాజులము కాకపోయినా, మనం కేవలం భేద స్థితిలో ఉన్నవారమైనా, మన పరిస్థితులు ఇగో ఉన్న పరిస్థితిలో ఉన్నా ఏమండి మేలే చేయాలి కానీ కీడు మాత్రము చెయ్యని వారంగా ఈ ఉజ్జియాలాగా మనం ఉంటే దేవుడు మనల్ని కూడా మెచ్చుకుంటాడు. చూడు ఏం జరిగింది. హల్లెలూయా. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16, 18, 19 వచనాలు నేను చదువుతాను చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16, 18, 19. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. బీద స్థితి మహారాజన దేవ్ దీటోకొచ్చే వన ఆశీస్ దినోకొచ్చే కెత్తారివాడి మంట పొల మొత్తం ఇచ్చాడు. ఏమండి మందలు, దుక్కిటెద్దులు, ఇంకా పైన వ్రాయబడి ఉంటుంది ఆ మీద, అవన్నీ నేను చదవలేదు కానీ దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. స్థిరపడిపోయాడంట. అబ్బా ఇంకేం కొదువు లేదంటగా స్థిరపడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండటానికి ఇల్లు, ఏమండి కట్టుకోవటానికి బట్టలు, తినడానికి తిండి, ఆస్తి ఐశ్వర్యాలు, ఏమండి తనకు కావలసినవన్నీ సమకూర్చబడినప్పుడు ఇక స్థిరపడ్డట్టే కదా. స్థిరపడ్డాడు, మంచిది. స్థిరపడిన తర్వాత ఏం చేశాడు? మనసులో గర్వించాడంట. నాకంటే ఎవరి సహాయం నాకు లేకపోయినా పర్వాలేదు, ఎవరు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, నాకెంత ఉందో తెలుసా? అందరికంటే ఎక్కువ నాకు ఉన్నది. నాకున్నంత ఆస్తి కానీ, నాకున్నంత హోదా కానీ, నాకున్నంత పలుకుబడి కానీ ఏ విషయంలో కూడా నాకు దేవుడు కొదువు చేయలేదు. ఇక నేను ఎవరి మీద ఆధారపడవలసిన పరిస్థితి నాకు లేదనుకొని తన ఉన్నటువంటి వాటి మీద కనుదృష్టి పెట్టి మనసులో ఏం చేశాడు? గర్వం చెందాడు, గర్వించాడు. అంతకుముందు ప్రతి విషయంలో కూడా దేవుని అడిగేవాడు, ప్రభువా నాకు ఇది లేదు, నాకు సహాయం చేయి. ఇవ్వగానే ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పేవాడు. అన్ని కలిగి ఉండగానే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఉన్న వాటి వైపు చూడటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏం జరిగిందో చూద్దాం. హల్లెలూయా. గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, సంపాదించుకున్నట్టుగా ఉండలే, ఆస్తి కలిగిన వాడు ఆస్తి కలిగినట్టుగా ఉండలే, పేరు తెచ్చుకున్నవాడు పేరు తెచ్చుకున్నట్టుగా ఉండలే. దేవుని సేవకుడైన యాజకత్వ విషయంలో దేవుని మందిరంలో ప్రవేశించాడు. యాజకుడు చేయవలసిన పని విషయంలో అడ్డుపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, దేవుని పని చేయవలసిన వారు ఉండగా ఆ పనిలో ఈయన ఎంటర్ అయ్యాడు. తన పాత స్థితిని మర్చిపోయాడు. హల్లెలూయా. ఏం జరిగిందో చూద్దాం. వారు రాజైన ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవా ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని అది నీ పని కానే కాదు. దాన్ని చేయడానికి నియమించబడిన వారు ఉన్నారు, వారే అది చేయాలి కానీ ఆ పని నీది కాదు. నీ పని ఎంతవరకో అంతవరకే నువ్వు ఉండు. ఒకవేళ దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా నువ్వు చెయ్యి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉజ్జియాకు దేవుడు ఏమీ చెప్పలేదు. రాజ్యపాలన చేయమన్నాడు, రాజ్యపాలన చేయాలి. రాజ్యపాలన చేస్తూ ఉండగానే దేవుని పనిలో యాజకులకు అడ్డుబండగా తయారైపోయాడు. చూడండి ఏం జరిగిందో. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, నీ పని కాదయ్యా ఇది అని చెప్పారు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పో, నీవు ద్రోహం చేసి ఉన్నావు,
దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలుగచేయదని చెప్పగా, ఇది నీ పని కాదు, నువ్వు చేయవలసిన పని కాదని చెప్పి ఏం చేశారు? అక్కడ ఉన్న యాజకులు ఎదిరించడం ప్రారంభించారంట. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, వాళ్ళు చెబుతున్నా కూడా ఆ మాటను పట్టించుకోకుండా, అరే నీ చేయకూడదురా ఈ పని, అయ్యా రాజా ఇది నీ పని కాదయ్యా అని చెబుతున్నా కూడా వాళ్ళ మీద కోపం బాగా పెట్టుకున్నాడంట. మహా కోపం పట్టుకున్నాడంట. కోపం పెట్టుకొని ధూపార్తి లాగేసుకున్నాడు అంతే. చేతిలో పట్టుకొని వెళ్తా ఉన్నాడు ధూపం వేయడానికి. తాను చేయవలసిన పని, చెయ్యకూడని పని చేయటానికి బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూ ఉన్నప్పుడుగానే అతని నొసట కుష్టు రోగము పుట్టెను. దేవునికి వ్యతిరేకంగా చేయడం వలన ఏం పుట్టిందంట? కుష్టు రోగము పుట్టెను. దేవునికి వ్యతిరేకంగా యాజకుని పనిని తాను చేసినందుకు అంతగా ఆయన మూల్యము చెల్లించవలసి బైబిల్లో వ్రాయబడింది. ఆయన చచ్చేదాకా కూడా ఆ కుష్టు రోగం మాత్రము పోలేదంట. ఆ కుష్టు రోగంతోనే ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకుంటున్నామంటే, ఈరోజు మనం మన బలహీనతలో మనకు బలమునిచ్చే గొప్ప దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని చెప్పిన దేవుడు, ఇదిగో మీరు మాత్రమే కాదు అనేకులను మీరు శిష్యులుగా చేయండి అని చెప్పిన దేవుడు. హల్లెలూయా. ఎవరైతే శిష్యరికానికి ఇష్టపడతారో వారిని కనిపెట్టండి అని చెప్పిన దేవుడు. మీరు యెరూషలేములో దేవుని మందిలో దేవుని సన్నిధిలో కనిపెట్టండి, కనిపెట్టండి, కనిపెట్టండి. ఆయన చెబితే ఆ పని చేయటానికి వెనకాడొద్దు. ఆయన చెబితే ఖచ్చితంగా మీరు ముందుకు సాగండి. అంతేగాని ఆయన చెప్పకుండా మీరు ఏ పని చేయవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానికి మనం కనిపెట్టాలిగా. దానికోసం మన బలహీనతలు ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో పెట్టాలిగా. పెట్టాలనా వద్దా? మరి నీ బలహీనతను నువ్వు గుర్తెరగకుండా మరి దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగా నిలబడగలవు? ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనతను గుర్తించండి. ఆ బలహీనతను గుర్తించిన వెంటనే దేవుని పాదాల మీద పడండి. ఇదిగోనైనా ఇది నా బలహీనత, నాకు బలం దయచి, నువ్వు నాకు శక్తినిస్తే తప్ప నేను ముందుకు సాగలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకొకళ్ళు ఉన్నారంట దేవుని పనికి అడ్డుపడినటువంటి వారు. ఎవరిల్లు? అపోస్తల కార్యం 19వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. ఇంకా చివరి మాట ముగించేస్తాను. ఇక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యము 14 నుంచి 16, 19వ అధ్యాయము 14 నుండి 16 నేను చదువుతాను చూడండి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7. ఎంతమంది అమ్మా? ఆ సంఘానికి యాజకుడైనటువంటి వానికి ఎంతమంది పిల్లలు? 7 మగ పిల్లలు. 7 మగ పిల్లలు. ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట అపోస్తలుడైన పౌలు గారు తాను ఏర్పాటు చేసినటువంటి శిష్యులు, అపోస్తలుడైన పౌలు గారిని వెంబడిస్తూ యేసు ప్రభువును శిష్యులు ఎలాగైతే వెంబడించారో పౌలు గారిని కూడా అటువంటి శిష్యులుగా ఉండి ఏర్పాటు చేస్తున్న శిష్యులు వెంబడిస్తూ వాళ్ళు ఏ పని చేస్తున్నారు? యేసు నామమున దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. యేసు నామంలో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. యేసు నామంలో వ్యాధిని తొలగించి చేస్తున్నారు. స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాళ్ళు, కానీ కనిపెట్టకుండానే వాళ్ళు చేస్తున్నారు కదా నేనెందుకు చేయకూడదు, వాళ్ళు చేస్తున్నారు కదా నేనెందుకు చేయకూడదు అని చెప్పేసి ఎంతమంది వీళ్ళు? కతరామనిగా బాపు సాతి జాతాని ఓ బుధుడి దరకారైతే గేగచాయి జాతాని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను అని అనగానే ఎక్కరి మీదకి వచ్చిందంట ఒకటి దయ్యం. వచ్చేసి కాంకిది జల్లే జగలా చించాన పాణం కాదు. అరే జగలా పాణాకి పాణాకి మాయ చదువుకొని మొత్తం కాణాగలా. అరే డైరీ రేతేరుకొని మొత్తం దిగంబరి అని వ్రాయబడింది అక్కడ. అంటే
ఒంటి పైన బట్టలు కూడా లేకుండా ఇంకా వాడు పారిపోయేటప్పుడు ఎలా పారిపోతారు చూడండి. కూరచవన భూతకని కెలచవన మనికాకనైతే కోయి కెలేని. ఆ పరిస్థితి ఎందుకు వాళ్ళకి ఏర్పడింది? దేవుడు చెప్పినట్లుగా వారు చెయ్యనందున. హల్లెలూయా. ఈరోజు నా ప్రభునామమును బట్టి చెప్తున్నాను, విశ్వాసులైన మీలో ఎవరైనా సరే, మనలో ఎవరైనా సరే ఆయన చెప్పిన పని కాకుండా వ్యతిరేకంగా గనక నడిస్తే మనకు శక్తి చాలదండి. ఓ బాపురు సన్నిధి కనిపెట్టను, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. నీ బలహీనత ఫస్ట్ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ బలహీనతను జ్ఞాపకం చేసుకో. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. ఎందుకో తెలుసా? నా బలము కోసం నేను దేవుని పాదాలు పట్టుకుంటా. నాలో ఉన్న రహస్యం ఒక్కటి కూడా ఉంచుకోకుండా దేవుని సన్నిధిలో బట్టబయలు చేస్తా. ఇది ప్రభువా నా జీవితం. ఇలాగుంటే నేను జయించలేను. నేను అవమాన పాలవుతున్నాను, నిందల పాలవుతున్నాను, విలువలేని దానిగా అయిపోతున్నాను. నన్ను ఒక మనిషిగా గుర్తించని వానిగా ఉండటానికి గల కారణం ఇదిగో ఈ బలహీనతనైనా. ఈ బలహీనత మా నుండి తీసే ప్రభువా. నేను పవిత్రంగా బ్రతుకుతాను, నేను నీ బిడ్డగా బ్రతుకుతాను, నీ కుమారుడిగా బ్రతుకుతాను, నాకు నువ్వు సహాయము చేయి ప్రభువా అని అడిగితే ఖచ్చితంగా అడిగితే ఇచ్చే గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందుకు ఇదిగో వీళ్ళు యేసునామములో ఉచ్చరించారట. ఏం జరిగింది తెలుసా? ఆ దయ్యము నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. ఈరోజు మనం కూడా శక్తి పొందుకోకుండానే చేసామనుకో. ఆయన అంటాడు తెలుసా, నేను హానోకును ఎరుగుదును, యేసును కూడా ఎరుగుదును, నువ్వెవడివి, నువ్వెవతివి అనే పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన పాదాలు పట్టుకొని కనిపెట్టాలి. ప్రభువా నువ్వు చెప్పిందే నేను చేస్తానయ్యా. కనిపెట్టే మనస్సు ప్రభు మనందరికీ దయచేయునుగాక. దేవుని ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశంలో నీ పట్ల, నా పట్ల, ఇక్కడ ఉన్న మీ అందరి పట్ల యేసు నామము పేరిట నెరవేర్చబడునుగాక. దేవుడు నేడు మనందరి వినికిడిలో ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. అందరం తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రార్థన అమ్మా, అందరం మోకరిస్తాం, ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రములు నాయనా. జీవము గల దేవా, బలహీనతలో మాకు బలమును అనుగ్రహించే దేవుడవు. నీ దాసుడైన ఈ హానోకుకు ఉన్న బలహీనత ఏంటో నిశ్చయంగా నీవు ఎరిగి ఉన్న దేవుడవయ్యా. నీ నామమును బట్టి నిండు హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నానైనా. బోధ చేస్తున్న ఈ దీనుడు బోధను అనుసరించి నడుచుకున్న హృదయము కృప ద్వారా అనుగ్రహించుమునైనా. నీ కృప ద్వారా అనుగ్రహించు ప్రభువా. మాదిరికరంగా ఉండ కృప చూపునైనా. విశ్వాసులకు మాదిరికరంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాను అయ్యా. పరిచారకులకు మాదిరికరంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాను నైనా. అయ్యా, నీవు నాకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ కుమారులు, ఆత్మీయ కుమార్తెలు అయ్యా, వారందరి దృష్టి ఎదుట నాయనా, నీ దృష్టి ఎదుట నేను మాదిరిగా ఉండగోరుచున్నానయ్యా. ఏ బలహీనత నా మీద ఏలుబడి చెయ్యనీయకుమునైనా. ఏ పాపమును ఈ దేవుని మీద, ఈ దేవునితో పాటు సంఘము మీద ఏలుబడి చెయ్యనీయకుమునైనా. నీ కృపాహస్తము మాకు తోడుగా ఉంచు ప్రభు. మా బలవంతుడమైన గొప్ప దేవుడవునైనా, నిత్యుడగు తండ్రివినైనా, సమాధానకర్తయకు అధిపతివి ప్రభువా, జీవాధిపతివినైనా, రాజ్యభారమును మోయిచున్నవాడవునైనా, పరలోక రాజ్యమును విస్తరింపచేయండి అని మాతో చెప్పిన దేవుడవునైనా, నీ దాసునికి నీవు అప్పగించిన ఈ పనిని నమ్మకముగా చేయుటలో నీ దాసుని యొద్ద నీవు ఏర్పరచుకున్న పరిచారకులు అందరము కలిసి ఏకాత్మ, ఏక హృదయం, ఏక మనస్సు కలిగి చేయుదుముగాక. నీ చిత్తములో ఉన్నవారు ఇంకను పరిచారకులుగా సిద్ధపడుదురుగాక. సిద్ధపడిన ప్రతి వారికి దేవుడు సంఘములు నియమించునుగాక. అద్భుతమైన ఆశ్చర్య కార్యములు అయ్యా ఇగో నీ ఉద్దేశం ప్రకారంగా వారి వారి జీవితాల్లో జరుగునుగాక. యేసు నామమున పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందాం.